యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? దేవుడు తన ఆశీర్వాదాలు దీవెనలు సియోనులో నుంచి మీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. దయచేసి గమనించండి. వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి. దయచేసి గమనించండి. ఈ నెల 27వ తారీఖున అద్భుతమైన ఆరాధన జరగబోతున్నాయి. పాస్టర్ ఎనోష్ కుమార్ గారు మన మధ్యలోనికి రాబోతున్నారు. అద్భుతమైన పాటలు, వాక్యము, సాక్ష్యాలు మీరందరూ కుటుంబాలుగా రండి. వేల మంది రాబోతున్నారు. దేవుని యొక్క శక్తిని యేసయ్య సన్నిధిలో అనుభవించబోతున్నారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 54వ కీర్తన 7వ వచనం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం దేవుడు మన అందరికి ఇస్తున్నాడు. ఆపదలన్నిటిలో నుంచి కూడా ఆయన నిన్ను నన్ను విడిపించబోతున్నాడు అంటే అద్భుతమైన వాగ్దానం. ఉదయకాల సమయంలో నమ్మకంగా రిసీవ్ చేసుకోండి. మీరు ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, మీ ఆపదలన్నిటిలో నుంచి కూడా దేవుడు మిమ్ములను విడుదల చేయబోతున్నారు. దేని బిడ్డలారా, చాలా మంది ఆపదలు, అవును, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అప్పులు, రుణాలు, ఇల్లు లేకపోవటం, స్థలం లేకపోవటం, ఎంతో బాధలో, బలహీనతలో ప్రజలు ఉన్నారు. ప్రభు అంటాడు, మీ ఆపదలన్నిటిలో నుంచి కూడా దావీదును విడిపించినట్లుగా మిమ్మల్ని విడిపించబోతున్నాను. యోసేపు భయంకరమైన గోతులు వేసినప్పుడు ఆ ఆపదల నుంచి దేవుడు విడిపించాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆ ఆపదల నుంచి వారిని తప్పించాడు. ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నాం, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాం, ఎవరికి చెప్పుకోలేక, ఇతరులతో పంచుకోలేక, ఎలాంటి ఇబ్బందులు కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ ప్రభు అంటున్నాడు, ఆయన నీ ఆపదలన్నిటిలో నుంచి కూడా నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి ప్రయాణం, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి కన్నీరు, ఎలాంటి వేదన, దేవుడు నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు. ఈరోజు నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా కానీ దీనిని విడిపిస్తాడు. నీ పిల్లల కోసం భయము, నీ భర్త కోసం భయం, నీ వ్యాపారం కోసం భయం, మీ పిల్లల భవిష్యత్తు కొరకు, వారి వివాహం కొరకు, వారి గర్భఫలం కొరకు ఎన్నో ఆపదలను పడిపోయి ఉన్నాం, అపవాది చిక్కులను ఉన్నాం. ప్రభు అంటున్నాను, నేను వాటన్నిటిలో నుంచి ఈ ఉదయకాల సమయంలో మిమ్ములను విడిపించబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఈ మాటను మీరు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రారంభించబోతున్నాడు. మీ ఆపదలన్నిటిలో నుంచి, శ్రమలన్నిటిలో నుంచి, అప్పుల్లో నుంచి, రుణాల్లో నుంచి నా దేవుడు మిమ్మలను విడిపించబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన లేకపోయించండి. ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా? ఆయన ఆపదలన్నిటిలో నుంచి విడిపించినన్నావు గనక చాలా మంది ఆపదలో, శ్రమలో, కష్టాలు, ఇబ్బందులు పడిపోయి ఉన్నారయ్యా. వారందరినీ మీరు విడుదల చేయమడుగుచున్నారు. స్వస్థత, విడుదల, అద్భుతమైన కార్యములు జరుగునుగాక. ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీకు కలిగిన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.